హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ సంధ్య. ఈరోజు మనము ఎంతో టేస్టీగా ట్రెడిషనల్ తెలంగాణ స్పెషల్ తలకాయ కూర చేసుకుందామా? అది ఎలానో ప్రొసీజర్లోకి వెళ్దామా? ఇది బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న బోన్స్ ఉంటాయి, వాళ్ళు కట్ చేసినప్పుడు మంచిగా వాష్ చేయాలి. ఒక 4-5 సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి. ఇది వాష్ చేసి పెట్టుకున్నాను ఈ తలకాయ కూరని. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. ఇది కుక్కర్లోనే వేసుకోవాలి, ఎందుకంటే అది కొంచెం హార్డ్గా ఉంటుంది కదా. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఒక 1/2 టీ స్పూన్ సాజీర వేసుకున్నాను. అలానే 1 కప్పు ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది. నేను 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ వేసుకున్నాను పేస్ట్. ఇది కూడా మంచి ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాం. ఇప్పుడు మంచి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ తలకాయ కూరని ఇందులో వేసుకుందాం. అంటే కొన్ని ముదురు మేకలు ఉంటాయి, కొన్ని లేతాయి. ఇవి మంచి మేక. ఇది ఒక 3 విజిల్స్లో సరిపోతుంది. ఇది ఒకసారి పోపు పట్టేలాగా కలుపుకుందాం. ఇది చేయడము చాలా సింపుల్, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంటే ఇది తినడం ఒకసారి అలవాటైతే ఇంకా అసలు వదిలిపెట్టరు ఈ తలకాయ కూరని. మటన్ కన్నా కూడా ఇదే ఎక్కువ ఇష్టం. ఇది మంచిగా పోపు పట్టేలా కలుపుకున్నాం కదా. 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి. ఇందులో జీలకర్ర మెంతుల పొడి మిరియాలతోనే టేస్ట్ వస్తుంది. జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాక కూడా ఒకసారి కలుపుదాం. నేను మిరియాలు వేస్తున్నా కాబట్టి 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. నేను ఇన్ని మిరియాలు అంటే ఒక 20 మిరియాలు తీసుకున్నాను. ఇవి కొంచెం కొట్టేసి ఈ మిరియాల పొడి ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఈ ఉప్పు కారం మిరియాల పొడి పట్టేలాగా కలుపుకుందాం. 1 కప్పు చింతపండు రసం వేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకుందాం. ఇది ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. 3 విజిల్స్ పెట్టుకుందాం. 3 విజిల్స్ వచ్చింది. నేను స్టవ్ ఆపేసుకున్నాను. ఇది చెక్ చేసుకుందాం ఒకసారి. పర్ఫెక్ట్గా ఉడికింది, కాకపోతే కాలుతుంది. నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ తీసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇందులో వేసుకొని, నేను ఇందులో కొబ్బరి వేయట్లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో కొంచెం లైట్గా బెల్లం కూడా వేసుకోవచ్చు. అంటే వాళ్ళు వాళ్ళ తినడం ఇష్టంని బట్టి కొంతమంది వేసుకుంటారు, కొంతమంది బెల్లం వేసుకోరు. కాకపోతే నేను కొంచెం చిన్న ముక్క బెల్లం తీసుకున్నాను. అంతే, ఒక ఉడకగానే స్టవ్ ఆపేసుకుందాం. ఇది ఫైనల్గా తలకాయ కూర రెడీ అయిపోయిందండి. సింపుల్గా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.